జై హరిహర. రేపు రథసప్తమి అండి, సూర్య జయంతి అనమాట. పైగా మంగళవారంతో కలిసి వచ్చింది. ఆంజనేయ స్వామి గురువు ఎవరంటే సూర్య భగవానుడు కదా. ఆ ఇద్దరి ఆశీస్సులు పొందగలగడం చాలా గొప్ప విశేషం అనమాట. ఆ సూర్య భగవానునికి పూజించడం రేపు చాలా విశిష్టమైనది. ఎందుకంటే మన జీవితంలో ఎదుగుదలకైనా ఆరోగ్యానికైనా ప్రతిదానికి విజయం పొందాలి అనుకున్న దేనికైనా ఆ సూర్య భగవానుడి అనుగ్రహం కావాలన్నమాట. ఎంతో గొప్పవాడైన ఆంజనేయ స్వామి ఆ తండ్రి దగ్గర శిష్యుడిగా మారారనమాట. అలాంటి గొప్ప సూర్య భగవానుడి దగ్గర పూజించే రోజు అనమాట. ఇద్దరు కలిసి వచ్చినారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. మంగళవారము మరి రథసప్తమి రెండు కలిసి వచ్చాయి. గురు శిష్యుల రోజు అనమాట. కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఆ ఇద్దరిని పూజించి ఈ ఆరోగ్యాలను విజయాలను అన్నిటినీ పొందాలని కోరుకుంటున్నాను అనమాట. అంతేకాకుండా ఏంటంటే అది ఉంటుంది కదా, ఏంటంటే జిల్లేడి ఆకులను మన భుజాల పైన తలపైన అలా పెట్టుకొని ఈ అభ్యంగ స్నానం చేయడం ద్వారా మన బాడీలోని నెగిటివ్ ఎనర్జీ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా జిల్లేడి ఆకుల మీద దీపం వెలిగించి ఆకు పైన కొంచెం గోధుమ రవ్వ కానీ లేదా గోధుమలకు సంబంధించినవి ఏవైనా పెట్టి దీపం వెలిగించడం ద్వారా ఇంకా మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ని ఎవరు మిస్ కాకండి. పైగా ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. ఏంటి, ఆంజనేయ స్వామిని పూజించే రోజు మళ్ళీ రథసప్తమి. గురు శిష్యుల ఇద్దరి కలయిక తొందరగా జరిగేది కాదు కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. తప్పకుండా రథసప్తమితో పాటు ఆంజనేయ స్వామిని పూజించి ఆ ఇద్దరి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హరిహర. రేపు రథసప్తమి అండి, సూర్య జయంతి అనమాట. పైగా మంగళవారంతో కలిసి వచ్చింది. ఆంజనేయ స్వామి గురువు ఎవరంటే సూర్య భగవానుడు కదా. ఆ ఇద్దరి ఆశీస్సులు పొందగలగడం చాలా గొప్ప విశేషం అనమాట. ఆ సూర్య భగవానునికి పూజించడం రేపు చాలా విశిష్టమైనది. ఎందుకంటే మన జీవితంలో ఎదుగుదలకైనా